రాబోయే పుష్కరాలు అంటే 2027కి మనమందరం కూడా పుష్కరాలు మనకి వస్తాయి, గోదావరి పుష్కరాలు. కనుక ఆ సమయానికల్లా మనం ఏ విధంగా ఈ ఘాట్లని మనం డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా రాజమహేంద్రవరం ఏదైతే ఒక ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా ఉందో దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఒక ప్రిలిమినరీ చర్చ ఇవాళ జరిగింది. ఈ చర్చలో భాగంగా గోదావరి పరిరక్షణ ఎలా చేయాలి, అదేవిధంగా ఘాట్ల డెవలప్మెంటు మరియు వచ్చినటువంటి భక్తులకి వసతి కల్పించడం, పార్కింగ్ ఏ విధంగా ఉండాలి, లేదా చిన్న చిన్న భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో వారికి టెంపరరీ అకామిడేషన్స్ ఎలా కల్పించాలి. అంటే ఇవాళ రేపు 2027వ సంవత్సరానికల్లా వచ్చేటువంటి భక్తుల సంఖ్య అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ సంఖ్యని దృష్టిలో పెట్టుకుని మనం ఏ రకంగా మౌలిక వస్తువులు ఇక్కడ కల్పన చేయాలి.